Hello, everybody. I'm in continuation with the last class. So, మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కషన్ చేస్తున్నాము. సో ఫ్రమ్ బీబీసార్ క్వశ్చన్ బ్యాంక్ నుంచి. సో బ్లాక్ మనీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి? సెకండ్ ఇది ఇంపార్టెంట్ అంట. సో ఏముందో చూద్దాం సెకండ్. సో మిస్టర్ హర్షిత్ stayed in India only 48 days during previous year 24-25. తర్వాత he had acquired a house property located in country A in September 23 for 80 lakhs. సో 48 days ఉన్నాడు అండ్ హౌస్ ప్రాపర్టీని అక్వైర్ చేసినాడు ఇన్ కంట్రీ ఏలో ఫర్ 80 ల్యాక్స్కి. ఓకే, 80 ల్యాక్స్కి acquired. Out of the investment of 80 lakhs, 55 lakhs was assessed to tax in the total income of the previous year 23-24. సో దానిలో 55 lakhs కి అసెట్ చేసిన టోటల్ ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్ 13-14 అండ్ ప్రీవియస్ ఇయర్ 12-13కి వెన్ హీ వాస్ రెసిడెంట్ ఇన్ ఇండియా. అండ్ దాని తర్వాత ద రిమైనింగ్ ఇన్కమ్ హ్యాస్ నాట్ బీన్ అసెస్డ్ టు ట్యాక్స్ ఇన్ ఎనీ ఇయర్. అంటే 30 lakhs సంబంధించి మాట్లాడుతున్నాం. సారీ, 80లో 55 పోతే 50 అనుకుంటే 25, 25 lakhs సంబంధించి మాట్లాడుతున్నాను. దానికి సంబంధించి ఎక్కడ చూపిలే అంట. దిస్ అసెట్స్ కమ్స్ టు నోటీస్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్ ఇన్ మార్చ్ 2025. సో మార్చ్ 2025 వరకు మన అసెసింగ్ ఆఫీసర్కి తెలిసింది. ద వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేసి ఈ రోజుకి 120 lakhs ఉంది. ఇప్పుడు 1/4/2024కి సంబంధించి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అన్డిస్క్లోజ్డ్ అసెట్? హౌస్ ప్రాపర్టీ లొకేటెడ్ ఇన్ కంట్రీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ హార్షిత్ for the purpose of black money used under undisclosed foreign income and asset and imposing tax to 2015 and which would be the same chargeable to tax. నార్మల్గా హర్షిత్ వచ్చేసి ఒక నాన్ రెసిడెంట్ పర్సన్. ఫస్ట్ అది చూసుకోవాలా. ఎప్పుడు ఇన్ అసెస్మెంట్ ఇయర్ 25-26కి సిన్స్ ఈ స్టేడ్ ఇన్ ఇండియా ఓన్లీ ఫర్ 48 days ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 24-25. అండ్ ఆ అసెట్ కొన్న ఇయర్ మనకి రెసిడెంట్ కాదని మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఈస్ రెసిడెంట్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 23-24 ఇన్ విచ్ ద అన్డిస్క్లోజ్డ్ అసెట్ లొకేటెడ్ ఇన్ కంట్రీ వాజ్ అక్వర్డ్. సో ఆ కంట్రీలో వేరే కంట్రీలో అసెట్ పర్చేజ్ చేసిన ఇయర్, పర్చేజ్ చేసిన ఇయర్లో మనకి రెసిడెంటా కాదా అనేది తెలుసుకోవాలి. అండ్ హెన్స్ ఈ ఈజ్ అన్ అసెసరీ అండర్ ద బ్లాక్ మనీ undisclosed foreign income and asset imposition of tax act 2015. If the value of the house property in the year 24-25 వచ్చేసి 120 lakhs, the amount chargeable to tax shall be x minus y is equal to z. ఫస్ట్ x ఎంత వాల్యూ? 120 lakhs. మొత్తం ఎంత ఉంది? ఈ ఇయర్కి 120 lakhs ఉంది వాల్యూ. ఓకేనా? నా 120 lakhs కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, టోటల్ యాక్చువల్ కాస్ట్ ఎంత? 80. మనకు ఆల్రెడీ చూపించిన ఎంత? 55. సో దాని ప్రకారం చూసుకుంటే 82.5 మనకు చూపించినట్టు. సో 120లో 82.5 తీసేస్తే 37.5 మనకి ఇంకా చూపించినట్టు. ఓకేనా? అంటే ఆ 25 పొజిషన్కి సంబంధించిన ఫేర్ మార్కెట్ వాల్యూ ఇప్పుడు 37.5 ఉన్నట్లు. ఈ 25 ఎట్లా వస్తుంది? ఈ 80 మైనస్ 55 చేస్తే 25 చూపిలే. ఆ ఇయర్లో చూపించింటే 25 అవుతుండే, ఈ ఇయర్కి 37.5 అయింది. దాని మీద ట్యాక్స్ అనేది వేయాలి అసెస్మెంట్ ఇయర్ 25-26కి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ తర్వాత సో బ్లాక్ మనీలో సెకండ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అన్న. ఏం చెప్తున్నావు ఫోర్త్ క్వశ్చన్లో? మిస్టర్ పిలో ఏజ్డ్ 72 years was the MD of Ashok Private Limited at Surat. He retired in June 2009 and left India permanently in January 2012. సో రిటైర్ అయిపోయినాడు జూన్ 2009కి. అండ్ తర్వాత ఇండియాని పర్మనెంట్గా లెఫ్ట్ చేస్తున్నాడు. ఇట్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ investigation in June 2024 that Mr. Paul Pillow has accumulated assets during the previous year 2008 and 9 exceeding 500 lakhs outside India. Oh, సో మిస్టర్ పిల్లో ఎవరు? అశోక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక సురాట్లో ఉన్న కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. అండ్ 2009లో ఆయన
రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినాడు, ఇండియా నుంచి వెళ్ళిపోయినాడు 2012కి. అంటే అంతకుముందు ఏవైతే ఉన్నాడో, అంతకుముందు ఉన్నప్పుడు కొన్ని అసెట్స్ కొని పెట్టినాడు అవతల కంట్రీలో. అవి దాని వాల్యూ మొత్తం ఎక్సీడింగ్ 500 lakhs outside India, consisting of residential apartment, deposits in bank, which are not disclosed for income tax purpose to assessment year 2012-13, for which return of income was filed in India. ఇండియాలో ఫైల్ చేస్తున్నప్పుడు అవి చూపిలే. నెక్స్ట్ మిస్టర్ పిలో was served with a notice under the Black Money and Imposition of Tax Act 2015 in August 2024. Mr. Pilo is of the opinion that since 10 years have elapsed from the last assessment year in which he was assessed in India, no proceeding could be initiated against him under the Income Tax Act 1961. Proceedings సిన్స్ 10 years అయిపోయింది కాబట్టి ప్రొసీడింగ్స్ ఏం రావని ఆయన అనుకుంటున్నాడు. అండ్ బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ యాక్ట్ 2015. మిస్టర్ పిలో ఈజ్ ఏ నాన్ రెసిడెంట్, కరెంట్ ఇయర్ కైనా నాన్ రెసిడెంట్. డిస్కస్ ద లయబిలిటీ ఆఫ్ మిస్టర్ పిలో అండర్ ద బ్లాక్ మనీ అండ్ స్టేట్ ద ప్రొసీజర్ మెథడాలజీ డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అన్డిస్క్లోజ్ అవుట్ సైడ్ ఇండియా ఎవాల్యుయేటింగ్ కంటెన్షన్స్ రైజ్డ్. ఫస్ట్, contention of assessee that the proceedings under the black money law are barred by the limitation is not tenable in law. అది కరెక్ట్ కాదు. The time limit given in Income Tax Act 1961 will not apply for the purpose of black money law. ఇన్కమ్ ట్యాక్స్ లో ఏదైతే టైం ఇచ్చినారో అది బ్లాక్ మనీ యాక్ట్ కి అప్లికబుల్ కాదు. అంటే there is no time limit for initiation of proceedings under the black money law. Therefore, proceeding can be initiated against Plo even though 10 years have lapsed for the last assessment year in which he was assessed in India. సో అతను ఎక్కడైతే అసెస్ అయినాడో ఈ ఇయర్లో, ఈవెన్ తో అది 10 years అయిపోయినప్పటికీ అవి ఇనిషియేషన్ అనేది తీసుకోవచ్చు. సో ఎవ్రీ అసెస్సీ వుడ్ బి లయబుల్ టు ట్యాక్స్ ఎంత, at the rate of 30% in respect of his undisclosed foreign income కానీ అన్డిస్క్లోజ్డ్ ఫారిన్ అసెట్ కానీ అదో ప్రీవియస్ ఇయర్. సో ప్రీవియస్ ఇయర్లో అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉన్న, అన్డిస్క్లోజ్డ్ ఫారిన్ అసెట్ ఉన్న 30% పే చేసుకోవాల్సిందే. Undisclosed foreign asset would be liable to tax in the previous year in which such asset comes to the notice of the assessing officer. So undisclosed foreign asset అనేది liable to tax in the previous year in which such asset comes to the notice of assessing officer. సో అసెసింగ్ ఆఫీసర్కి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు తీసుకొని వచ్చేస్తాడు. సిన్స్ మిస్టర్ పిల్లో వచ్చేసి ఇండియాని లెఫ్ట్ అయినది 2012, అంటే అంతకుముందు మొత్తం రెసిడెంట్, అంతకుముందు ఏం చేసినాడని చూస్తున్నాం. He is non-resident in India for the previous year 24-25, the year in which the notice under the Black Money Act was served on him. However, he was resident in India during the previous year 8-9, being the year in which accumulated assets outside India which were not disclosed by him in his return of income. మనకు కావాల్సినది ఆ అసెట్ వచ్చిన ఇయర్ మనకి రెసిడెంటా కాదా, రెసిడెంట్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినాలో ఆ ఫారిన్ అసెట్ చూపించినామా చూపించలేదా, ఫారిన్ ఇన్కమ్ చూపించినామా లేదా, అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. The term assessee defines under section 2 class 2 of the Black Money Act inter alia includes person being a non-resident or not ordinary resident in India within the meaning of section 6 class 6 of Income Tax Act 1961. ఇవి మన బేసిక్ కండిషన్ 1 చూడాలి, బేసిక్ కండిషన్ 2 చూడాలి, అడిషనల్ కండిషన్ 1 చూడాలి, అడిషనల్ కండిషన్ 2 చూడాలి అని చెప్తారు. అవి విత్ ఇన్ మీనింగ్ ప్రకారంగా నాన్ రెసిడెంట్ అయినా నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినప్పటికీ ద రిలవెంట్ అసెస్మెంట్ ప్రీవియస్ ఇయర్ కి, బట్ అతను రెసిడెంట్ ఇన్ ఇండియా ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ వచ్ అన్డిస్క్లోజ్డ్ అసెట్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా వాజ్ అక్వైర్డ్. అవుట్ సైడ్ కంట్రీలో ఒక అసెట్ పర్చేస్ చేసిన ఇయర్ అయితే నువ్వు రెసిడెంటే, అండ్ కరెంట్ ఇయర్ లో మేబీ నాన్ రెసిడెంట్ అయి ఉండొచ్చు ఆర్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయి ఉండొచ్చు, నిన్ను అసెస్సీ అనే ట్రీట్ చేస్తాము. అకార్డింగ్ లో పిలో హూ వాస్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 2008-9 could be assessee under the Black Money Act even though he is non-resident for previous year 24-25. సో ప్రీవియస్ ఇయర్ 24-25 నువ్వు నాన్ రెసిడెంట్ అయినప్పటికీ యాజ్ పర్ అసెస్సీ డెఫినేషన్ ప్రకారంగా నువ్వు అసెస్సీవే.
According to Pillow, he is liable to pay tax at the rate of ఎంత 30% in respect of undisclosed foreign asset during the previous year 2024, the year in which the such assets come to the notice of the assessing officer. సో అసెసింగ్ ఆఫీసర్ ఎప్పుడైతే కనిపెడతాడో ఆ కనిపెట్టిన ఇయరే ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్ ద రిలవెంట్ డేట్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ అన్డిస్క్లోజ్డ్ అసెట్ వుడ్ బి ద రిలవెంట్ డేట్ ఏమంటే first day of April of the previous year in which the undisclosed asset located outside India came to the notice of the assessing officer. సో అసెసింగ్ ఆఫీసర్ ఏ ఇయర్ అయితే తెలుసుకుంటాడో ఆ ఇయర్లో ఏప్రిల్ ఫస్ట్కి ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేట్ నేను కన్సిడరేషన్ చేసుకుంటాను. రిలవెంట్ డేట్ వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ ద ఏప్రిల్ ఇన్ విచ్ ద ప్రీవియస్ ఇయర్ దట్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఆర్ అసెట్ నోటీస్ చేస్తాడు అసెసింగ్ ఆఫీసర్. ఇది రిలవెంట్ డేటు, అది రిలవెంట్ వాల్యూ. అండ్ నోటీస్ అండ్ బ్లాక్ మనీ వాస్ సర్వ్డ్ ఇన్ ఆగస్ట్ 2024 సర్వ్ చేసిన అంటే అండ్ ద క్వశ్చన్ సే దట్ ఇట్ కమ్స్ టు ద నోటీస్ ఆఫ్ ద జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ జూన్ 2024. అకార్డింగ్లీ 2024 జూన్ అంటే దీనికి సంబంధించిన ఫస్ట్ వచ్చేది ఇయర్ ఫస్ట్ ఏప్రిల్ 24. సో ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఆన్ 1/4/2024 వుడ్ బి అడాప్టెడ్. And he is also liable to pay penalty pay చేయాలి. And in addition to tax, if any payable by him, a sum equal to 3 times of tax. 3 times of tax. ఇది పెనాల్టీకి సంబంధించి ట్యాక్స్ అయితే 30% పే చేయాలి. ద వాల్యూ ఆఫ్ అన్డిస్క్లోజ్డ్ అసెట్ వుడ్ బి ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్ determined in the prescribed manner has laid down in Rule 3 of Black Money and Imposition Tax Rule 2015. So the value of residential apartment would be the higher of cost of acquisition or price of the property shall ordinarily fetch if sold in open market value. ఒకవేళ ప్రాపర్టీని సోల్డ్ చేస్తే ఫేర్ ఓపెన్ మార్కెట్ వాల్యూలో అంత వాల్యుయేషన్ డేట్కి ఎంత వస్తుందో అంత. The value of bank deposit would be the sum of all the deposits made in the account with the bank since the date of opening of the account. However, where any deposit is made from the proceeds of any withdrawal from the account, such deposit shall not be taken into consideration while computing the value of account. Value of fixed bank deposits ఉంటాయి కదా, అప్పుడు ఆల్ డిపాజిట్స్ ఎప్పుడైతే చేసింటామో అకౌంట్లో since the date of opening of account, here where any deposit is made from the proceeds of any withdrawal from such account, వాటిని మనం కన్సిడరేషన్ లోకి తీసుకోము ఇన్ కంప్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ అకౌంట్ కి సంబంధించి. అది క్వశ్చన్ నెంబర్ 4th వన్. నెక్స్ట్ 4th అయిపోయినాక 5th వన్ నేను చెప్తున్నా చూడండి. 5th లో దీపక్, అతని ఏజ్ ఎంత 45 years, ఇండియన్ సిటిజన్, సెటిల్ ఇన్ కాలిఫోర్నియా యుఎస్ఏలో సెటిల్ అయినాడు సిన్స్ 2015కి. prior to that he has always been in ఇండియాలోనే ఉన్నాడు. he had acquired a residential property in California on 25/6/2009 for USD 20,000. he kept bank deposit of USD 10,000 in a bank account in New York since 15/4/2010. ఇక్కడ ఏమైంది, సెటిల్ అయిపోయినాడు. ఎక్కడ, కాలిఫోర్నియాలో సెటిల్ అయిపోయినాడు. ఎప్పటి నుంచి, 2015 నుంచి. అంతకుముందు మొత్తం ఇక్కడనే ఇండియాలో ఉన్నాడు. అంతకుముందు ఉన్నప్పుడు 25/6/2009కి ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొన్నాడు 20,000కి యూఎస్డి. అండ్ కెప్ట్ బ్యాంక్ డిపాజిట్ ఆఫ్ 10,000 ఇన్ బ్యాంక్ అకౌంట్ ఇన్ న్యూయార్క్ సిన్స్ 15/4/2010కి. నోటీస్ అండర్ బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ద యాక్ట్ 2015 వాజ్ ఇష్యూడ్ ఆన్ 20/10/2024. అంటే దీనికి సంబంధించి ఫస్ట్ ఏప్రిల్ 24 ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి. దీనికి ఇదే అమౌంట్ డైరెక్ట్ కన్వర్షన్ చేస్తే సరిపోతుంది. ఇది రిలవెంట్ డేట్కి కన్వర్షన్ చేసుకోవాలి. అంటే 1/4/2025కి సంబంధించిన రేట్లు కావాల్సి వస్తుంది. సో రెసిడెన్షియల్ ప్రాపర్టీ 1/4కి 32,000 అంట. సో 32,000 ఇది యూఎస్డి, 32,000 యూఎస్డి. సో 32,000 యూఎస్డి ఇంటూ రేటు, అది 10,000 ఇంటూ యూఎస్డి వేసుకోవాలా. 71. సో 71 32 ఇంటూ 10,000 ఇంటూ 71 32 సారీ 14. ఓకే, రేట్ వచ్చేసి 71.
ప్రాపర్టీ వాల్యూ 1/4/2021కి 25 ఉందా? 1/4 ఆన్ ఓకే ఆన్ 25,000 1/4/2025కి. సో 1/4/2025కి 25,000 ఉంది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. మార్కెట్ వాల్యూ 1/4/2024కి 25 ఉంది. సో 25 కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకుంటే 25 వస్తుంది. సో 25 రిలవెంట్ డేట్కి కన్వర్షన్ 71కి కన్వర్షన్ చేయాలి. సో డెఫినేషన్ అసెస్సీ అంటే ఇండియాలో ఇంక్లూడ్ పర్సన్ ఎవరైతే ఉంటాడో నాన్ రెసిడెంట్ అయ్యింది ఎప్పుడు ఇన్ ద ప్రీవియస్ ఇయర్ వెన్ ద అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ కేమ్ టు ద నోటీస్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్ was resident in India in the previous year in which the undisclosed asset located outside India was acquired. Therefore, Deepak is an assessee under the black money law since he was resident in India in the previous year 2009 and 10 when the property was acquired. Even though he is a non-resident in the previous year 24-25 when notice under the black money law was issued. Accordingly, the value of undisclosed asset located outside India of Deepak would be chargeable to tax under the black money law in the previous year in which such asset came to notice of the assessing officer. So previous year 24-25 even though he is non-resident అయినప్పటికీ కరెంట్ ఇయర్ కి ఆ అసెట్ పర్చేస్ చేసిన ఇయర్ రెసిడెంట్ అయితే చాలు. అండ్ కన్వర్షన్ వచ్చేసి 1/4/2024కి ఇమ్మూవబుల్ కి అయితే కాస్ట్ ఆర్ 1/4/2024కి సంబంధించి విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకున్నాము. బ్యాంక్ డిపాజిట్ ది సేమ్ అమౌంట్ తీసుకోవాలి బట్ కన్వర్షన్ వచ్చేసి ఇది తీసుకోవాలి. సో టోటల్ వాల్యూ ఆఫ్ అన్డిస్క్లోజ్ ఫారెన్ అసెట్స్ వచ్చేసి 24,85,000 దానిపైన 30% ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్ 5th వన్ అయిపోయినాక 6th వన్ మిస్టర్ రోహిత్ గారు ఇండియాలో ఉన్నాడు, ఇండియన్ సిటిజన్. అతను రిటర్న్ టు ఇండియా ఇన్ మార్చ్ 2014కి టు అజ్యూమ్ ద రోల్ ఆఫ్ సిఇఓ అట్ ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ ఇండియా. సో ఇండియాకి బ్యాక్ వచ్చానంట 2014లో. ఈ సర్వ్ హీన్ ఈజ్ కెపాసిటీ ఫ్రమ్ 14 నుంచి 21 వరకు చేసినాడు. ప్రయర్ టు దిస్ ఫ్రమ్ మే 2000 టు 2014 వర్క్డ్ ఇన్ యుఎస్ఏ. సో 2014 వరకు యుఎస్ఏలో వర్క్ చేసినాడు. 2014 నుంచి మార్చ్ 21 వరకు ఇండియాలో వర్క్ చేసినాడు. సో 2014 నుంచి మార్చి 21 వరకు అంటే 14 ఈ డేట్ ఒక్కటి అతను ఇక్కడ రెసిడెంట్కి వస్తాడు. అంటే 1/4/2014 టు 15 ఇయర్కి సంబంధించి 15-16 చూసుకున్నాం కాబట్టి 15-16కి అతను సో 15-16కి అతను రెసిడెంట్ అవుతాడు. నెక్స్ట్ ప్రయర్ ఇయర్ అంతకుముందు మొత్తము నాన్ రెసిడెంట్ అవుతాడు. అంతకుముందు చేసినవి మనకి సంబంధం లేదు, ఇక్కడ నుంచి చేసినవి సంబంధం మనకి. తర్వాత 21 మార్చ్ 2021 వరకు ఉన్నాడు. ఓకే, తర్వాత నాన్ రెసిడెంట్ అయిపోతారు. ప్రయర్ టు దిస్ 2014 he was in April 2021 he went to USA to rejoin Red Incorporation and permanently settle. అంటే 21-22కి మళ్ళీ ఆయన నాన్ రెసిడెంట్ లోకి వెళ్ళిపోతాడు. ఎందుకు పర్మనెంట్లీ వెళ్ళిపోతున్నాడు కాబట్టి. ఓన్లీ ఫర్ 1 month డూయింగ్ ద యుఎస్ స్టే ఇట్ వాస్ ఫౌండ్ దట్ వెరీ అండ్ ఈసీఓ ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ అక్యుమిలేటెడ్. సో షేర్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ ఇన్ యుఎస్ఏ అక్వైర్డ్ ఆన్ 10th December 2013కి రెసిడెంట్ మనకి కాదు, ఇవి రావు. అక్వైర్డ్ 1 apartment ఇన్ లండన్ ఆన్ 20 April 2016 S16కి రెసిడెంట్, ఇది కన్సిడర్ చేయాలి. Established leather goods manufactured factory in Malaysia on 15th April 21. సో 21-22 ఇది కూడా రాదనుకుంటున్నా. ఇది ఒకటి మనం కన్సిడర్ చేసుకోవాలి బ్లాక్ మనీకి. He also earned income by taking commission from various of foreign buyers located outside India during the period 13 to 20 అంటే 14-20కి సంబంధించిన అంత కన్సిడర్ చేసుకోవాలి ఇండియాలోనే. ద అబౌవ్ అన్డిస్క్లోజ్డ్ అసెట్స్ కేమ్ టు ద నోటీస్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ ఇన్ April 2024 అంటే 1/4/24కి ఏ రేట్ ఉంటుందో అది కన్సిడర్ చేసుకోవాలి. సో ఈ నోటీస్ ఇష్యూడ్ బై అసెసింగ్ ఆఫీసర్ అండర్ ద బ్లాక్ మనీ అండ్ మిస్టర్ రోహిత్ ఎనేబులేనా. సో వ్యాలిడిటీ ఆఫ్ నోటీస్ ఇష్యూడ్ అండర్ ద బ్లాక్ మనీ యాక్ట్ 2015 ఎవ్రీ అసెస్సీ వాళ్ళు 30% పే చేయాలి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిజ్ అన్డిస్క్లోజ్డ్ ఫారిన్ ఇన్కమ్ కానీ అండ్ అసెట్ కానీ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్కి. అన్డిస్క్లోజ్డ్ ఫారిన్ అసెట్ అంటే ఏమి లయబుల్ టు ట్యాక్స్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ సచ్ అసెట్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్. అండ్ 2 Class 2 బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా అసెస్సీ అంటే ఎవరైతే పర్సన్ ఉంటాడో ఇన్క్లూడింగ్ ఇన్ ఇండియా విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ సెక్షన్
6 of the Income Tax Act 1961 in the previous year. రెసిడెంట్ అయి ఉండాలా. ఏ ఇయర్ అయితే అసెట్ పర్చేస్ చేసుకున్నామో ఆ ఇయర్. అండ్ నాన్ రెసిడెంట్ ఆర్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ సెక్షన్ 6 ప్రకారంగా ఇన్ ద ప్రీవియస్ ఇయర్ బట్ హూ వాజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఎయిదర్ ఇన్ ద previous year to which income referred in section 4 relate to previous year undisclosed asset. సో ఆ అన్డిస్క్లోజ్డ్ అసెట్ అవుట్ సైడ్ ఇండియాలో పర్చేస్ చేసినప్పుడు ఈ ఇండియాలో నువ్వు రెసిడెంట్ అయినప్పుడు కూడా నువ్వు అసెసివ్ అవుతావు. సో మిస్టర్ రోహిత్ వచ్చేసి ఒక నాన్ రెసిడెంట్ for the previous year 24-25 కి the previous year in which notice is issued by the assessing officer since he returned to the USA in April 21 and visited every year only for 1 month. He was also non-resident for the previous year 13-14. So 13-14 కూడా non-resident అవుతాడు. When he was acquired a listed of shares of the company USA and previous year 21-22 when he established a leather goods manufacturing factory in Malaysia since he was in India only during the previous year for previous year 24-25 to 2021 వరకు. సో ఈ రెండింటికి అతను నాన్ రెసిడెంట్ అయిపోతాడు. హవెవర్ ఈ వాజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 16-17 కి సంబంధించి ఒక లండన్ లో అపార్ట్మెంట్ కొన్నామన్నారు కదా, దానికి సంబంధించి అయితే అతను రెసిడెంట్ అవుతాడు. మిగతా వాటికన్నిటికీ అతను నాన్ రెసిడెంట్ అవుతాడు. However, notice issued in respect of shares of listed company in USA acquired in the previous year 13-14 and leather goods manufactured factory established in Malaysia in the previous year 21-22 is not tenable. So, ఆ షేర్స్ కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి సంబంధించి నోటీస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మిస్టర్ రోహిత్ వాజ్ నాన్ రెసిడెంట్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ అన్డిస్క్లోజ్డ్ అసెట్స్ ఫార్ అక్వైర్డ్ అండ్ ఆల్సో ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ఇట్ కాసెస్ నోటీస్. సో రెండింటి కేసులో నాన్ రెసిడెంట్ అయిపోతాడు. బట్ కమిషన్ ఎర్న్ చేసినది ఇండియాలో, అది కరెక్ట్ నోటీసు. దాని తర్వాత ఆ పీరియడ్ లో పర్చేస్ చేసిన అసెట్ కి సంబంధించి అది కానీ అన్డిస్క్లోజ్డ్ ఫారిన్ ఇన్కమ్ రిలేటెడ్ టు ద ప్రీవియస్ ఇయర్ ప్రయర్ టు 15 అది రాదు. విచ్ ఈస్ ఎఫెక్టివ్ ఓన్లీ ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 16-17. సో ప్రయర్ టు 15-16 అనేది రాదు, అది బ్లాక్ మనీకి సంబంధించి. నెక్స్ట్ ఈక్వలైజేషన్ లెవీలో ఫస్ట్ వన్ అంట ఇంపార్టెంట్. సో ఏముంది ఫస్ట్ వన్, ఏబిసి లిమిటెడ్ అదొక ఇండియన్ కంపెనీ ఈజ్ క్యారింగ్ ఆన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్ ఆఫ్ టేక్ వుడ్ ఫర్నిచర్ అండర్ ద బ్రాండ్ నేమ్ ప్యూర్ వుడ్. ఇన్ ఆర్డర్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఓవర్సీస్ సేల్స్ exports, it launched a massive advertisement campaign of its products. For the purpose of online advertisement, it utilized the services of PQR Limited, a London-based company. During the previous year 24-25, ABC Limited paid 5 lakhs to PQR Incorporation for such services. Discuss the tax implication, TDS implications of such payment and receipt in the hands of ABC Limited and PQR Incorporation respectively. సో ఇక్కడ ఏం చెప్తున్నా ఒక ఇండియన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ ఆఫ్ టేక్ వుడ్ ఫర్నిచర్ అండర్ ద బ్రాండ్ నేమ్ ప్యూర్ వుడ్. ఇన్ ఆర్డర్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఓవర్సీస్ సేల్స్ ఎక్స్పోర్ట్స్ కి లాంచ్ చేసినారు మ్యాసివ్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్స్ కి. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ కి it utilized the services of PQR Limited, London-based company. And during the previous year 24-25, ABC Limited pay చేసింది 5 lakhs to PQR Incorporation వాళ్ళకి. సో ఇది ఒక ఇండియన్ కంపెనీ అండ్ ఇదొక PQR వచ్చేసి ఒక లండన్ బేస్డ్ కంపెనీ. సో రెండింటి మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దీని సర్వీసెస్ మనం యూజ్ చేస్తాం, అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్. దీనికి 5 లక్షలు పే చేస్తున్నాం. 5 లక్షలు పే చేస్తున్నప్పుడు ఏంది మన పొజిషన్ అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఈ PQR కి ఇండియాలో ఒక పిఈ ఉంటే ఎట్లా, పిఈ లేకుంటే ఎట్లా. పిఈ మీన్స్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్. పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో ఉన్నా అంటే ఇండియాలో ఇంకొక ఆఫీస్ ఉన్నట్లే. సో ఇండియన్ కంపెనీ అంటే ఫారిన్ కంపెనీగా ట్రీట్ చేసుకున్నామంటే ఇండియన్ లో ఉంది కాబట్టి నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. ఇండియాలో ఏం లేదనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ఏం అప్లికబుల్ కావు. దీనికి ఇండియాలో ఉన్నాయంటే టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అయిపోతాయి, ఇండియాలో లేదంటే ఈక్వలైజేషన్ లెవీ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. సో ఫస్ట్ చాప్టర్ 8 ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ 2016 ఈక్వలైజేషన్ ప్రొవి ఫర్ అన్ ఈక్వలైజేషన్ లెవీ ఆఫ్ 6%. ఎంత ఈక్వలైజేషన్ లెవీ? 6% of the amount of consideration for specified services received or receivable by a non-resident not having PE in India. PE in India.
from resident in India who carries out business or profession or from non-resident having PE in India. స్పెసిఫైడ్ సర్వీసెస్ మీన్స్ ఇక్కడ స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటే ఏంది అంటే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ స్పెసిఫైడ్ సర్వీసెస్ అని చెప్పాం కదా. సో స్పెసిఫైడ్ సర్వీసెస్ తీసుకున్నప్పుడు ఏంది పొజిషన్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్. తర్వాత ఎనీ ప్రొవిజన్స్ ఫర్ డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పేస్ ఆర్ ఎనీ అదర్ ఫెసిలిటీ ఆర్ సర్వీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్. సో డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పేస్ కానీ ఆర్ ఎనీ అదర్ ఫెసిలిటీ కానీ సర్వీసెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ కానీ. సో ఒకటి ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఆర్ డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పేస్ కానీ any other services has may be notified by the central government. However, equalization levy అనేది shall not be levied. Equalization levy అనేది levy చేయము ఎప్పుడు where the non-resident providing the specified services have PE in India. సో ఇక్కడ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అంటే టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. అటువంటి కేసెస్లో నీకు ఈక్వలైజేషన్ లెవీ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కాదు. నెక్స్ట్ ద అగ్రిగేట్ అమౌంట్ of consideration for the specified services received or receivable during the previous year ఆ అమౌంట్ అనేది ఎక్సీడ్ కాలే 1,00,000కి. సో ఈవెన్తో 1,00,000 కంటే తక్కువ నువ్వు ట్రాన్సాక్షన్ చేసినావు ఆ కేసులో అప్లికబుల్ కాదు. ఒకటి పిఈ ఉంటే అప్లికబుల్ కాదు, అమౌంట్ అనేది 1,00,000కి మించి లేకుంటే అప్లికబుల్ కాదు. ఆర్ వేడ్ పేమెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ సర్వీసెస్ ఆర్ నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యారింగ్ అవుట్ బిజినెస్ అంటే పర్సనల్ పర్పసెస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నీ మ్యారేజ్ డే ఉంది ఆర్ బర్త్డే ఉంది, అట్లాంటప్పుడు నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినావు అవి రావు. నెక్స్ట్ ఇప్పుడు వేర్ పీక్యూఆర్ హ్యాస్ నో పిఈ లేకుంటే ఈక్వలైజేషన్ లెవీ తీసుకోవాలి, 6% ఖర్చు చేయాలి. సో ఇన్ ద ప్రజెంట్ కేస్ ఏబీసీ లిమిటెడ్ వచ్చేసి ఇది రిక్వైర్ టు డిడక్ట్ ఈక్వలైజేషన్ లెవీ అట్ ద రేట్ ఆఫ్ 6%. 5 lakhs పైన 6% అంటే 30,000 అవుతుంది. బీయింగ్ ద అమౌంట్ పేడ్ టువర్డ్స్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై పీక్యూఆర్ ఇండియా అండ్ ఏ నాన్ రెసిడెంట్ హ్యావింగ్ నో పిఈ ఇన్ ఇండియా. సో ఇన్ ఇండియాలో పిఈ లేదు కాబట్టి ఈక్వలైజేషన్ లెవీ అనేది లెవీ చేయాలి. అండ్ నాన్ డిడక్షన్ గానా చేశానంటే ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ అయిన వాళ్ళకి ఈక్వలైజేషన్ కానీ లెవీ గానా చేయకుంటే డిడక్ట్ చేయకుంటే ఆ ఏబిసి లిమిటెడ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. సో ఆ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ని అలో చెయ్యము, ఎక్స్పెండిచర్గా అలో చేయమన్నమాట. నెక్స్ట్ వేర్ హ్యావ్ పీక్యూఆర్ లిమిటెడ్ హ్యాస్ పిఈ ఇన్ ఇండియా. ఒకవేళ దానికి పిఈ ఇండియా ఉంటే ఇక్కడ 100% రిజర్వ్ చేస్తాము. ఈక్వలైజేషన్ వుడ్ నాట్ బి అట్రాక్టెడ్ ఎవరికి నాన్ రెసిడెంట్ సర్వీస్ ప్రొవైడర్కి ఎవరికైతే పిఈ ఉంటుందో అండ్ వాళ్ళు ఈక్వలైజేషన్ లెవీ చేయాల్సిన అవసరం లేదు. బీయింగ్ అమౌంట్ పేడ్ టువర్డ్స్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్. హవెవర్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలి, టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. సెక్షన్ 195 in respect of such payment to PQR incorporation and non-deduction of TDS 195 ప్రకారంగా TDS గాన డిడక్ట్ చేయకుండా అప్పుడు కూడా 100% అనేది డిజల్వెన్స్ అయిపోతుంది. ఎందుకు ఇది నాన్ రెసిడెంట్ కంపెనీ అయిపోతుంది కాబట్టి. నాన్ రెసిడెంట్ కంపెనీ వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ అయితే ఈక్వలైజేషన్ కాకుండా TDS అప్లికబుల్ అయితే TDS ఏ సెక్షన్ ప్రకారంగా సెక్షన్ 195 ప్రకారంగా. సో ఒక నాన్ రెసిడెంట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు టీడీఎస్ గానే డిడక్ట్ చేయకుంటే ఆర్ ఈక్వలైజేషన్ లెవీ గానే చేయకుంటే 100% డిజల్వెన్స్ అయిపోతుంది. 100% డిజల్వెన్స్ అంటే ఏమి, ఆ 5 lakhs ఏవైతే ఉందో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్గా ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు అండ్ రాదు. అది క్వశ్చన్ నెంబర్ 1. తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ అంట. సో Mrs. XYZ.com, an e-commerce operator incorporated in China, has no PE in India. సో ఎక్కడ ఇన్కార్పొరేట్ అయింది, చైనాలో ఇన్కార్పొరేట్ అయింది అండ్ పిఈ అనేది ఫిజికల్ ప్రెసెన్స్ అనేది లేదు అండ్ నో పిఈ ఇన్ ఇండియా, పిఈ కూడా లేదు. ఇట్ ఈస్ సెల్ గూడ్స్ వర్త్ 1.2 crores టు ఇండియన్ రెసిడెంట్. ఏమంటున్నారు, వాళ్ళకి పిఈ లేదు కానీ వీళ్ళెవరు ఈ కామర్స్ ఆపరేటర్ వాళ్ళు సేల్ చేసిన గూడ్స్ ఎంత 1.2 crores టు ఇండియా. దాకా అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ స్పెసిఫైడ్ సర్వీస్, ఇప్పుడు గూడ్స్ సేల్ చేసినారు ఇక్కడ. అండ్ తర్వాత సర్వీసెస్ ప్రొవైడెడ్ టు పర్సన్స్ రెసిడెంట్ ఇన్ ఇండియా బై వే ఆఫ్ సేల్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్
when amount of bill to a recipient of service during the financial year does not exceed 1 lakh per recipient of service. గ్రాస్ అమౌంట్ చూసుకుంటేనేమో 70 lakhs ఉంది. పర్ పర్సన్ కి సంబంధించి చూసుకుంటే లక్ష దాటలేదు. నెక్స్ట్, సిన్స్ సర్వీస్ ప్రొవైడ్ టు నాన్ రెసిడెంట్ బై వే ఆఫ్ సేల్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ which target resident Indian customers amounting to 20 lakhs. The above data pertain to a period of 1st April 2024 till 31st March 31st July 2024. Discuss the implications of equalization levy on xyz.com. ఇక్కడ XYZ ఎవరు? ఈ-కామర్స్ ఆపరేటర్. నౌ ఈక్వలైజేషన్ లెవీ అనేది ఈ-కామర్స్ ఆపరేటర్ వచ్చినప్పుడు 2%, ఇందాకనేమో 6% నార్మల్ ఈక్వలైజేషన్ లెవీ. ఈ-కామర్స్ ఆపరేటర్ వచ్చినప్పుడు 2% అనేది అట్రాక్ట్ అవుతుంది. అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ బై అన్ ఈ-కామర్స్ ఆపరేటర్ ఫ్రమ్ ఈ-కామర్స్ సప్లై నుంచి ఆర్ సర్వీసెస్ మేడ్ ఆర్ ప్రొవైడెడ్ ఆర్ ఫెసిలిటెడ్ బై ఇట్. ఇంటర్ ఏరియా ఎవరికి ప్రొవైడ్ చేసిన అలా? పర్సన్ రెసిడెంట్ ఇండియా. సో పర్సన్ రెసిడెంట్ ఇండియా వాళ్ళకి ప్రొవైడ్ చేసిండ, ఆర్ నాన్ రెసిడెంట్ వాళ్ళే బట్ వాళ్ళ టార్గెట్ ఏమంటే ఇండియన్ కస్టమర్స్ టార్గెట్, which includes sale of advertisement targeting customer who is a resident. XYZ commerce e-commerce operator, since it is non-resident, managing electronic facility for online sale of goods and provision of services. So 2% ఈక్వలైజేషన్ లెవీ అనేది అట్రాక్ట్ కానిది ఎప్పుడు అంటే ఎప్పుడైతే దానికి పిఈ ఇక్కడ ఉంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే ఏమవుతుంది? టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. అప్పుడు ఈక్వలైజేషన్ లెవీ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కావు. అండ్ ఈక్వలైజేషన్ లెవీ 6% హీజ్ డిడక్టబుల్ బై ద సర్వీస్ రిసిపియంట్. ఒకవేళ అది 6% కేసులో పడింది అనుకోండి, మళ్ళీ 2% కేసులోకి రాదు. అండ్ వాళ్ళ యొక్క సేల్స్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసిప్ట్స్ ఆఫ్ xyz.com ఫర్ టాక్సబుల్ ఈ-కామర్స్ ఆ సర్వీసెస్ నుంచి లెస్ దెన్ 2 crores ఉంటే కూడా కాదు. సో టర్న్ ఓవర్ అనేది లెస్ దెన్ 2 crores ఉంటే కరెంట్ ప్రీవియస్ ఇయర్లో, అప్పుడు కూడా మనము డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు 2% ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ. Now, in this case, equalization levy 2% would be attracted since XYZ does not have PE లేదు. తర్వాత amount of billing to each recipient of advertisement services does not exceed 6%. Consequently, there would be no requirement for them to deduct equalization levy. అది 1 lakh అనేది ఎక్సీడ్ కాలే. బట్ సేల్స్ టర్న్ ఓవర్ గ్రాస్ రిసీట్ ఫ్రమ్ టాక్సబుల్ ఈ-కామర్స్ నుంచి ఎక్సీడ్ 2 crores. ఎట్లా? ఈ-కామర్స్ వాళ్ళకి 1.2 ఇచ్చినామన్నాము. తర్వాత వీళ్ళు ఈ-కామర్స్ టు రెసిడెంట్, సిన్స్ ఈక్వలైజేషన్ లెవీ 6% అట్రాక్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ 6% నాట్ డిడక్టబుల్ బై ద సర్వీస్ రిసిపియంట్. ఎందుకు? అది లెస్ దెన్ 1 lakh ఉంది కాబట్టి వాళ్ళకి అప్లికబిలిటీ లేక రాదు. ఇందాక మనం 6% చెప్పేది అప్పు చేసినాము గ్రేటర్ దెన్ 1 lakh ఉన్నానని. సో ఇక 1 lakh లేదు కాబట్టి లెస్ దెన్ 1 lakh కాబట్టి 6% కేసు అప్లికబుల్ కాదు. 6% కేసు అప్లికబుల్ కాని కాల 2% అప్లికబుల్ అయిపోతుంది. ప్లస్ ఇండియన్ కస్టమర్స్ అని ఫోకస్ చేస్తున్నారు ఒక అడ్వర్టైజ్మెంట్ 20 lakhs. సో మొత్తం చేసుకుంటే 2.1. సో 2.1 పైన 2% ఈక్వలైజేషన్ లెవీ తీసుకోవాలి. నెక్స్ట్ 4th one. సో సన్ లిమిటెడ్ ఉంది, ఒక ఇండియన్ కంపెనీ, ఎంగేజ్ అయింది ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్ ఆఫ్ కార్పెట్స్. To expand its international sales, it hired the services of London-based company Shein Incorporate for online advertisement. Shein Incorporation has no PE in India. సో ఇక్కడ ఏమైంది? సన్ లిమిటెడ్ ఒక ఇండియన్ కంపెనీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అండ్ సేల్ చేస్తుంది కార్పొరేట్ ని. అండ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఇంటర్నేషనల్ సేల్స్ కి ఇట్ హైర్డ్ సర్వీసెస్ ఆఫ్ లండన్ బేస్డ్ కంపెనీని హ్యాడ్ చేసుకుంది షైన్ కంపెనీని. ఎందుకు? అడ్వర్టైజ్మెంట్ కోసం కాబట్టి. షైన్కి పిఈ అనేది ఏం లేదు ఇండియాలో. సో ఒక ఇండియన్ కంపెనీ చేస్తున్న బిజినెస్కి అడ్వర్టైజ్మెంట్ కోసం లండన్ కంపెనీ తీసుకుంది. లండన్ కంపెనీకి పిఈ లేదు ఇక్కడ. During the previous year 23-24, Sun Limited paid 5 lakhs to Shein Corporation for such services and deducted the equalization levy 15/3/2024 and credited to the government, central government 15/4/2025. 1 month gap ఉంది పేమెంట్కి సంబంధించి. ఓకే, you are required to complete the interest liable to Sun Limited on delay payment of equalization levy. What are the circumstances under which penalty cannot be imposed? And Sun Limited is aggrieved by the order imposing penalty. What is the time limit for the appeal కి సంబంధించి క్వశ్చన్. ఇక్కడ
అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ 23-24కి సంబంధించి 15/3/2024లో డిడక్ట్ చేసినారు. మళ్ళీ గవర్నమెంట్కి 15/4/2024కి పేమెంట్ చేసినారు. చాలా డిలే ఉంది. ఫస్ట్ ఈక్వలైజేషన్ లెవీ ఎంత ఇక్కడ 6%. సో 5 lakhs into 6% అంటే 30,000. ద ఈక్వలైజేషన్ లెవీ డిడక్టెడ్ ఆన్ ఎప్పుడు 15/3/2024కి డిడక్ట్ చేసినారు. యాజ్ టు బి పే టు గవర్నమెంట్ వచ్చేసి 15/3/2024లో పే చేస్తే నెక్స్ట్ మంత్ ఆఫ్ 7th పే చేయాలి. 7th పే చేయాలి. బట్ వాళ్ళు ఎప్పుడు పే చేసినారు 15th పే చేసినారు. అక్కడ నుంచి అక్కడ ఎన్ని డేస్ ఉందో చెక్ చేసుకోండి. 8 days డిలే ఉంది. సో 8 days పర్ మంత్కి 1% పడుతుంది. సో 30,000 ఇంటూ 1%. 8 day ఉన్నప్పటికీ సింపుల్ ఇంట్రెస్ట్ 1% ఈజ్ లెవబుల్ పర్ మంత్ కానీ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్ బై విచ్ క్రెడిట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ డిలే అయితే అకార్డింగ్లీ ఇంట్రెస్ట్ అనేది లెవీ చేయాలి 1% ఆఫ్ 30,300. నెక్స్ట్ సర్కమ్స్టెన్సెస్ అండర్ విచ్ పెనాల్టీ కెనాట్ బి ఇంపోజ్డ్. పెనాల్టీ ఎప్పుడు ఇంపోజ్ చేయరు. ఎప్పుడు ఇంపోజ్ చేయాలంటే నో పెనాల్టీ ఫర్ ఫెయిల్యూర్ టు డిడక్ట్ ఆర్ పే ఈక్వలైజేషన్ లెవీ షెల్ బి ఇంపోజ్డ్ ఈ సన్ లిమిటెడ్ గానే ప్రూవ్ చేయగలిగింది అనుకోండి, సాటిస్ఫాక్షన్ చేసింది అనుకోండి అసెసింగ్ ఆఫీసర్కి రీజనబుల్ కాస్ట్తోని ఫర్ ద సేల్ ఫెయిల్యూర్కి సంబంధించి సార్ ఇది రీజన్ జరిగింది సార్, ఇది జరగడం వల్ల నేను పే చేయలేదు, సో అండ్ సో రీజన్స్ని చెప్పగలిగితే ప్రాపర్గా ఆ కేసులో వాళ్ళకి పడదు పెనాల్టీ అనేది. అండ్ ఫర్దర్ నో ఆర్డర్ ఇంపోజింగ్ ఏ పెనాల్టీ షెల్ బి మేడ్ అన్లెస్ అన్లిమిటెడ్ గివెన్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ. ఆర్డర్ అనేది పాస్ చేయరు వాళ్ళకి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది ప్రొవైడ్ చేయకుండా. నెక్స్ట్ టైం లిమిట్ ఫర్ ఫైలింగ్ అపీల్. అన్లిమిటెడ్ అనేది అగ్రీ అయింది అనుకోండి, ఇది పెనాల్టీ నువ్వు ఇంత కట్టాలి బాబు పెనాల్టీ అని ఇంపోజ్ చేసిన తర్వాత దానికి నువ్వు యాక్సెప్ట్ చేయకుంటే ఇట్ మే అపీల్ టు కమిషనర్ అపీల్కి పోవచ్చు విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్ ఇంపోజింగ్ ద పెనాల్టీ. నెక్స్ట్ 4th one అయిపోయిందా? ఓకే నెక్స్ట్ గార్ నెక్స్ట్ దాంట్లో చూద్దాంలేండి.